మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దురు. చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది పూజ అయితే. సో మొదటి తాంబూలం బుజ్జి పాపకి, అలాగే నేను చేసిన ప్రసాదాలు. సో ఇవన్నీ వీడియోలు ఉంటాయి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో మొహం ఎందుకో బాగా స్వెల్లింగ్ వచ్చింది. అండ్ నేను లేచాను, ఇల్లు తుడిచాను, వాకిలు ఉడిచాను, ముగ్గేసాను, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. తర్వాత వచ్చాను కిచెన్లోకి, ఎందుకంటే మనం స్టార్ట్ చేయాలి ప్రసాదాలు. సో ప్రసాదాలు 5 చేస్తానండి ఇవాళ అయితే. సో ఏమేమి చేస్తానో షేర్ చేస్తాను. సో నేను ఎప్పుడైనా వంట చేసేటప్పుడు ముందు నాది ప్లానింగ్ ఉంటుంది. ముందు ప్లానింగ్ కాదు, చేసేటప్పుడే అనుకుంటాను. ఓ దిక్కు శనగలు ఉడుతాయి, ఓ దిక్కు అన్నం ఉడుతుంది, ఇంకో దిక్కు పాలు వేడి అవుతాయి. సో శనగలతో అన్నంతో పులిహోర, ఇంకోసారి కుక్కర్లో మన పరమాన్న కోసం అన్నం, అలా ముందే అనుకుంటాను అనమాట. సో దాన్ని బట్టి స్టార్ట్ చేస్తాను. సో శనగలకి వాటర్ వేడి చేశాను. దానిలో నేను నైట్ నానబెట్టిన శనగలు ఉడకడానికి వేస్తాను. ఇంకో సైడు నేను పెట్టేశాను పాలు వేడైతే పాయసం ఈజీగా చేయొచ్చు. సో అందరు లేవకముందే నా ప్రసాదాలు అయితే రెడీ అయినాయి అనమాట. సో నేను 7కి లేచాను. 7 to 8 ఇంటి పని అంతా అయిపోయింది, స్నానం అయిపోయింది. 8కి స్టార్ట్ చేసిన ప్రసాదాలు 9 వరకు ప్రసాదాలు కూడా అయిపోయినాయి. సో నిజంగా మనం చేయాలనుకోవాలి, కానీ ఏదైనా చాలా సింపుల్గా ఉంటుంది. ఒక ప్లానింగ్ ఉండాలి. 4 పొయ్యిలు ఉన్నప్పుడు 4 పొయ్యిలను వాడుకోవాలి. ఒకే పొయ్యి మీద అన్నీ చేస్తామంటే అవ్వదన్నమాట. అండ్ నేను తెలుసు మీ అందరికీ మల్టీ టాస్కర్ని. సో చలో ఒక దిక్కు రవ్వ కొలుస్తున్నాను. సో నేను ముందే అనుకున్నాను ఏ ప్రసాదాలు చేయాలనేది. సో ముందుగా నేను శనగలు ఉడకబెట్టాను. శనగలు తాలింపుకి పాలు ఉడకబెట్టాను. అది వచ్చేసి పాలతో సేమియా చేస్తాను. సేమియాలో గీలో ఫ్రై చేసి అందులో వేసాను. తర్వాత రవ్వ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే రవ్వ కేసరి చేస్తున్నాను. సో ఈ చికెన్ ఉన్న గిన్నె కదా అనేరు, మన దగ్గర 2 గిన్నెలు ఉన్నాయి. ఒకటి నేను అమెజాన్ నుంచి తెప్పించింది, ఒకటి అగారో వాళ్ళు మనకి కొలాబరేషన్లో ఇచ్చిందనమాట. సో ఇది అమెజాన్లో తెప్పించే గిన్నె, అగారోది చికెన్ వండే గిన్నె అనమాట. సో నేను అలా పెట్టుకున్నాను. సో తర్వాత రవ్వ వేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు రవ్వ పొడి కావాలంటే వేడి నీళ్ళు మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను పొడిగానే ఏం చేయలేదు, లిక్విడ్గా వేసాను. తర్వాత అది గట్టిగానే అయింది. సో ఈ మధ్య వీళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ పెడుతారు, అవి తాగడం వల్ల గొంతు ఇట్లా అయింది. ఆ మధ్య మొత్తం మానేశాను, గొంతు చాలా బాగా వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేసేసరికి వాయిస్ మధ్య మధ్యలో పోతుంది. ఐఎమ్ సో సారీ అండి. సో ఇప్పటి నుంచి నేను కేర్ తీసుకుంటాను. హాస్పిటల్కి వెళ్ళి చూపించాలి, కానీ ఏంటో పోతాను లేను. సో పాయసం ఆల్మోస్ట్ రెడీ, సిరా కూడా అవుతుంది. షుగర్ కరిగాక ఇది దగ్గరకు వచ్చింది అనమాట. నాకు పర్సనల్గా షిరా అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ పొయ్యి ఏంది ఇలా ఉందంటే, పొయ్యి అలా నైటే కడిగేసాను నేను. కాకపోతే ఏంటంటే చేసేటప్పుడు అన్నీ పడతాయి అనమాట. సో అక్కడ ఇంకోటి ఉంది, అది చూపిస్తాను మీకు. ఇంకోటి ప్యాన్ ఉన్నలో చికెన్ ఉండే అని చెప్పేసి. సో తర్వాత ఏంటంటే ఇంకో సైడ్ వచ్చేసి లెమన్ రైస్ రెడీ అయిపోయింది. సో రైస్లో లెమన్ పిండేసి తాలింపు కూడా వేసాను అనమాట. చాలా సింపుల్. మీరు 9 చేద్దామా 13 చేద్దామన్నా ఇలా ప్లానింగ్ చేస్తే తొందర అయిపోతుంది అనమాట. సో నిమ్మకాయ పులిహోర అన్నమాట. ఇది వేడి అన్నంలోకి తాలింపు వేసాను. తర్వాత ఇప్పుడు కుక్కర్లో ఇందాకే పెసరపప్పు ఫ్రై చేశాను కదా, సో తర్వాత దానిలో బియ్యం వేసాను. అలా ఓవరాల్గా కుక్కర్లో ఇది పరమాన్నం రెడీ అయిపోయింది అనమాట. పరమాన్నంలోకి తాలింపు వేయాలి, పాయసంలోకి తాలింపు వేయాలి. తాలింపు ఏంటక్క స్వీట్లోకి అనేరు, స్వీట్లో కూడా తాలింపు వేస్తాను, కానీ నెయ్యి కాజు బాదం తోటి అంతే. బట్ దాన్ని తాలింపు అని అంటా అనమాట. సో కాజు కట్ చేస్తున్నాను. స్వీట్లోకి ఎక్కువ వేయను, ఎందుకంటే రిత్తుకి కాజు బాదం ఎక్కువ నచ్చదు. బెల్లపన్నంలోకి వేస్తాను ఎక్కువనే, ఎందుకంటే నాకు షుగర్కి ఇష్టం కాబట్టి. సో ఒకే తాలింపు 2లలో చెరసగం వేస్తాం అనమాట. బెల్లపన్నంలోకి కుడుక కొట్టి కుడుకలా ఉంటుంది చూడండి, పచ్చి కుడుక తాలింపులోకి వేస్తే బెల్లమన్నం చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను. చిన్న స్టవ్ మీద పెట్టాను. సో నాన్ వెజ్ వాడిన గిన్నెలు వాడకూడదు అని చెప్పేసి ఆల్మోస్ట్ నేను పాల గిన్నెలలో అండ్ వెజ్కి ఒక 2 గిన్నెలు అయితే ఉంచాను. ఫస్ట్ టైం, నేను ఎప్పుడు అట్లా చేయను, ఫస్ట్ టైం ఉంచాను అనమాట. సో ప్రసాదాలు డన్ రెడీ అయిపోయినాయి. వాచ్లో మీకు టైం కనిపిస్తుంది, టీవీలో వస్తున్నట్టు మీకు టైం తెలుస్తుంది ఎంత అయిందనేది. సో పిల్లలకి శేఖర్ స్నానం చేపిస్తా అన్నారు.
సో ఇది పరమాన్నము. చాలా టేస్టీగా అయింది, నెయ్యి ఎక్కువ అయింది బట్ కమ్మగా అయింది. పాలు పోసాను, బెల్లం వేసాను, కొబ్బరి వేయలేదు ఎందుకంటే కొబ్బరి లేదు కాబట్టి కొబ్బరి కాజు వేసాను అనమాట. కొబ్బరి వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అని నాని విస్తరాకులు తీసుకురావాలి, ఇంకా నువ్వు తీసుకొస్తా. సో మన ప్రసాదాలు డన్ డన్ డన్. తొందర చేయాలి పూజ, ఈరోజు అర్లీగా చేయాలని చెప్పేసి నేను నైటే అనుకున్నాను. సో నైట్ 12 1 పడుకున్నాను అందుకే. సో ఇది చూడండి ప్రసాదం ఏంటిది, పులిహోర పెట్టేద్దాము. సో ఉంది పులిహోర వేసాను, ఇది బెల్లపన్నం చేసిన అంటే పరమాన్నము, తాలింపు శనగలు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఏ ప్రసాదంలో వాడకూడదు అమ్మవారికి కానీ ఏ దేవుడు ప్రసాదం చేసినా వెల్లుల్లి ఆనియన్ వాడకూడదు అనమాట. తర్వాత పాయసం. సో ఇది మరి ఫేవరెట్, ఇది మా ఆయన ఫేవరెట్. బట్ ఈరోజు వీళ్ళిద్దరికి కాదు, అమ్మవారి కోసం చేశాను. తర్వాత సిరా అన్నమాట. సో ఈరోజు మూకుడు పెట్టి చేసేవి ఏం చేయలేదండి, తొందరగా మూకుడు పెట్టేవి ఏవి చేయలేదు, ఓన్లీ ఇలా వేసాను అనమాట. సో మీరు ప్రసాదంలో ఏం చేస్తారో నాకు కమెంట్లో షేర్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళి మిగిలిన పనులు అక్కడ నిన్న రెడీ చేస్తాను. సో అన్నీ చేసేసుకోవాలన్నమాట. తర్వాత నిన్నెవరో దక్షిణం సైడ్ అమ్మవారు పెట్టకూడదు, పూజలు చేయకూడదు అన్నారు. అలాగే సేమ్ టు సేమ్ మా వాడవాళ్ళు తాములంకి వచ్చి అన్నారు. కాకపోతే నేను చూశాను మన సంధ్య వాళ్ళది కూడా ఈస్ట్ ఫేస్ హౌసే, వాళ్ళు దేవుడి కళ్యాణం ఈ సైడ్ చేశారు. మీరు ఆ రోజు వీడియో చూడండి మీకు తెలుస్తుంది. సో పంతులు పెట్టొచ్చు అంటాడు. నేను సంధ్యను కూడా అడిగాను, వద్దని మా వధువు అమ్మవారి మొహం దక్షిణ దిక్కు చూడడానికి ఉండొద్దట. సో అట్లా పెట్టుకోవచ్చు అన్నారు. అండ్ మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటున్నాం. సో మేబీ అట్లా పెట్టుకోకూడదని కొంతమంది అంటున్నారు. సో మిస్టేక్ అయిపోయింది, నాకు తెలీదు. దేవుడు ఆ మాత్రానికి నా మీద కోపానికి వస్తారంటారా చెప్పండి. మనం ఏ పని మనస్ఫూర్తిగా చేసినా అది సక్సెస్ఫుల్లే అవుతుంది. అండ్ దేవుడు ఏమంటారు, సో నువ్వు నన్ను ఈ సైడే పెట్టావని చెప్పి నా మీద కోపానికి వస్తారంట అమ్మవారు. సో నేనైతే అలా అనుకోవట్లేదు. మొత్తంగా అయితే తేజ్ కూడా స్నానం చేసిండు, బ్రష్ తీసుకొని ఆడ వెళ్ళిపోతున్నాడు బాత్రూంలో బ్రష్ చేస్తా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను కలశం రెడీ చేస్తాను. సో నేను కలశం ఎలా రెడీ చేస్తాను షేర్ చేస్తాను. సో కలశంలో చాలామంది చాలా ఇది వేస్తూ ఉంటారు. సో నాకు తెలిసింది, నేను ఎప్పుడు ఒక బంగారం ఉంగరమైన ఏదైనా వేస్తాను, ఒక కాయిన్ లేదా కాయిన్ వేసుకోవచ్చు. నేను గోల్డ్ రింగ్, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫ్లవర్ వేస్తాను ఎప్పుడు కూడాను. సో ఈరోజు ఏమైందంటే నేను చేతి గోల్డ్ రింగ్ పెట్టుకోలేదనమాట. సో అందుకే ఇలాచీలు లవంగాలు చాలామంది వేస్తారట. సో ఇందుక ఇలాచీ వేసాను, అలాగే ఒక కాయిన్ కూడా వేసాను. తర్వాత ఏంటంటే ఈ కనుము ఎప్పటికప్పుడు నేను ఫోల్డ్ చేయడం మర్చిపోతూ ఉంటాను అనమాట. సో ఇది ఇంకా యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఇట్లా పైన ఇట్లా గుత్తిలాగా వచ్చే చూశాను, ట్రై చేశాను, అది అవ్వలేదు. సో మళ్ళీ ఇంకా వేరేలా వేస్తా అని వేరే బ్లౌజ్ తీసుకున్నాను. అయితే మనం అమ్మవారికి శారీ కట్టినప్పుడు కలశం పెట్టినా కూడా చాలామంది ఆ కలశానికి మేకప్ వేసుకుంటూ ఉంటారు. సో అట్లా వేసినా ఓకే, మీకు కరెక్ట్గా వేస్తాయి. లేకపోతే ఎంచక్క అమ్మవారి రూపు 200-300 ఉంటుంది. సో అదిగో మీరు పెట్టుకోగలిగితే. సో ఈ మధ్య ఇన్స్టాలో చాలా ఎక్కువ ట్రోల్ అవుతుంది, నవ్వుతే నరకానికి పోతారని. పాప ఆవిడ బాగానే అమ్మవారిని అలంకరించారు, కానీ ఈ కొబ్బరికాయకి కాటుకి ఇవన్నీ పెట్టేసరికి అది వెరైటీగా అనిపించింది. అంతే, అక్కడ అమ్మవారి రూపు ఉంటే ఎంత కళగా ఉండేదో. చాలా బాగా రెడీ చేశారు అమ్మవారిని, కానీ అది మిస్టేక్ అయింది. సో మనం ఎప్పుడైనా కలశమే పెట్టుకోవాలనుకుంటే అమ్మవారి రూపు అవసరం లేదు, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మనం. లేకపోతే మీరు అమ్మవారికి శారీ కట్టాలనుకుంటే ఖచ్చితంగా అమ్మవారి రూపు పెట్టుకోండి, చూడడానికి బాగుంటుంది మనకి. సో పాపం ఆవిడ చాలా ట్రోల్ అయిపోయారండి, బాధ అనిపించింది చూస్తే. బట్ తను రూపు పెడితే బాగుండు అనిపించింది. సో తర్వాత ఏంటి, అక్కడ అన్నీ రెడీ చేసి కడప ముగ్గేస్తుంది అనమాట. సో పసుపుతోటి ఇట్లా 8 నిమిషాల్లో చూస్తాను, నాకు వేయరాదు పసుపుతో డిజైన్. బట్ తర్వాత డ్రెస్ మనం 2 గడపలకి మనమంట మన సింహద్వారాన్ని ఎంత బాగా అలంకరిస్తామో అలాగే ఖచ్చితంగా ఇంటికి 2 ద్వారాలు ఉంటాయి. సో ఎంట్రీ ఎగ్జిట్ లాగా. సో ఆ ఎగ్జిట్ని అంతే బాగా అలంకరించాలంట.
తర్వాత మనం ఏ పూజ చేయాలన్నా ముందు కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి. సో వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం. అంటే శ్రావణమే నా ఫేవరెట్. అండ్ యాజ్ యూజువల్ మన దగ్గర శారీ లేదు కొత్తది. సో ఈ శారీ కొత్తది, దీని మీదకి బ్లౌజ్ లేదనమాట. సో ఉన్న బ్లౌజే పేరప్ చేశాను అనమాట. తర్వాత నేను కలశాన్ని ఇలా డెకరేట్ చేశాను. ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. సో మనం వరలక్ష్మి వ్రతం, అమ్మవారి వ్రతం చేసేటప్పుడు అమ్మవారు అలంకరణ ప్రియురాలు. సో మనం కూడా అమ్మవారిని ఎంత బాగా రెడీ చేస్తామో అలా మనకు తోచిన దాంట్లో మీరు రెగ్యులర్ రెడీ అయ్యేలాగా నిండుగా రెడీ అవ్వండి, చాలా బాగుంటుంది. సో తర్వాత ఋతుగాడికి పూజలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడు కడుపులో ఉన్నప్పుడు నేను అన్ని పూజలు చేశాను. మన బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మనం చేసినవన్నీ బిడ్డకు వస్తాయంట. సో అది ఋతు విషయంలో నిజం అండి. తేజు కడుపులో ఉన్నప్పుడు నాకు ఏమీ తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. అండ్ అప్పుడు నేను చూసుకోవడానికి ఒక్కదాన్నే. సో అప్పుడు నేను ఏమీ చేయలేదు. సో వాడికి ఎక్కువ పూజల మీద ఇంట్రెస్ట్ ఉండదు. రిత్తప్పుడు చాలా చేశాను. వాడికి చాలా ఇంట్రెస్ట్ పూజలు అంటే. సో కింద కూర్చోలేదు, ఎందుకంటే పైన అందదని చెప్పేసి స్టూల్ మీద కూర్చున్నాను అనమాట. సో స్టూల్ మీద కూర్చొని పూజ చేసాము. నేను చెప్తున్నందుకు తప్పుగా అనుకోకండి, నేను బుక్ చూస్తూ పూజ చేయను. నా తెలుగులో 1,000,000 తప్పులు ఉంటాయి. సో మనం ఉచ్చారించే మంత్రాలు కూడా తప్పు అయిపోతాయని చెప్పి నేను బుక్ అయితే తెచ్చి పెట్టుకున్నాను. కానీ చూస్తూ పూజ చేయను, టీవీలో వీడియో పెట్టుకుంటాను. గజానన మహర్షి, గజానన స్వామి గారు బిహెచ్ఎల్లో చేస్తారు. ఆయన వీడియోస్ నేను లాస్ట్ 2-3 ఇయర్స్గా అద్దె పెట్టుకుని పూజ చేస్తాను అనమాట. సో నేను సిగ్గుపడను, ఉన్నది చెప్పేస్తాను. నేను చదవాలంటే చాలా లేట్ అవుద్ది, అంత ఫ్లూయెంట్గా తెలుగు నేను చదవలేను అనమాట. సో మొత్తానికి ఆయన చెప్పినట్టుగా పూజ చేశాను. ఈ కలశానికి డెకరేషను కొంచెం ఇన్స్టాలో ఒక రీల్లో చూశాను, మిగిలింది నాకు నచ్చినట్టుగా నేను చేశాను. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఈ వీడియోస్ అని నేను దేవుడికి అష్టోత్తరం చదివేటప్పుడు కానీ, శతనామాలు, ఫ్లవర్స్ వేస్తూ పూజ చేసేటప్పుడు కానీ ప్రతి దాంట్లో నేను తీయమని ఎక్కడ చెప్పలేదు. చాలామంది ఇప్పుడు అంటారు మీకు షో ఆఫ్ చేయాలనే ఉంటుంది, పూజ మీద చిత్తం ఉంటుందని చెప్పేసి. నేను పూజలు ఏం చేసినా నా చిత్తం అంతా పూజ మీదనే ఉంటుంది. మా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్, తను తీస్తారు వీడియోస్. సో మా శేఖర్ మధ్యలో కాలు మాడుకుంటూ వచ్చి మళ్ళీ పూజలో జాయిన్ అయ్యారు. సో ఫైనల్గా మన ఇంట్లో పూజలు వ్రతాలు జరిగితే ఒక మంచి వైబ్స్, ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మన మైండ్ ఫ్రెష్గా అవుతుంది, ఇంట్లో పండగ వాతావరణం వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. మా శేఖర్కి ఇంట్లో పూజలు చేస్తే చాలా ఎక్కువ ఇష్టం. అఫ్ కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం. సో రీసెంట్గా ఒక రీల్ చూశాను. తెలంగాణ వాళ్ళకి అసలు వరలక్ష్మి వ్రతమే లేదని చెప్పారు. సో తెలంగాణ వాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ ఎస్, తెలంగాణ వాళ్ళకి మున్పటి నుంచే వరలక్ష్మి వ్రతం ఉంది, అందరికీ ఉండదు. నేను పెరిగింది వైశ్య ఫ్యామిలీలో, అండ్ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ వాళ్ళు మాకు చాలా దగ్గరి తెలిసిన వాళ్ళు. సో వాళ్ళ ఇళ్ళలో, మా ఇంట్లో ఖచ్చితంగా మా నాన్నమ్మ చిన్నప్పటి చెల్లి కూడా, అంటే తాతల కాలం నుంచి వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కాదు మనలా ఇన్ని ప్రసాదాలు చేయరు, ఉపవాసం ఉంటారు, అమ్మవారికి శారీ కట్టరు, కలశం పెట్టుకొని పూజ చేసుకుంటారు. అలాగే అందరినీ వాయనానికి పిలుస్తారు. దాన్ని పసుబొట్టు అంటారు. సో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో అంటే అప్పుడంటే క్యాస్ట్ వాళ్ళే, అంటే తెలంగాణలో మెయిన్గా బ్రాహ్మణ్స్ కొమ్మడులు వేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు అందరు క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో దేవుడికి మనకు భక్తి ఉండాలి, కానీ దేవుడి క్యాస్ట్ ఇవన్నీ చూడరు అనమాట. సో నేను చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళకి లేదు. ఇప్పుడు అందరు చేసుకుంటాం, చాలామంది అనుకుంటుండొచ్చు, కానీ అట్లా ఏం లేదు. చేసుకునే వాళ్ళం ఇప్పుడు అందరం చేసుకుంటున్నాం అంతే. సో తర్వాత ఇలా నా పూజ సక్సెస్ఫుల్ అయింది. సో మన అమ్మవారు, కలశం అండ్ ఇదంతా. తర్వాత ఏంటంటే వెండి వినాయకుడు ఉన్నా కూడా మనం పసుపు వినాయకుడు చేయాలంట. సో అందుకని పసుపు వినాయకుడు చేశాను. నేననే చెప్పాను కదా, చిన్న పాపకే ముందు వాయనం ఇస్తా అని. యాక్చువల్లీ ఈ పాప వస్తే నేను అనుకోలేదు. లక్ష్మక్కల పాప మా కాలనీలో ఉన్న రూహి, కైరా, వీళ్ళిద్దరికి బ్యాంగిల్స్ ఇచ్చాను. కానీ వాళ్ళ ఇంట్లో పూజలో బిజీగా ఉన్నారు, రావడం కుదరలేదు. ఈ బుడ్డది వచ్చింది, బంగారు తల్లి. సో తనకి మొదటి వాయనం ఇచ్చాను అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే వాయనం ఎవరికైనా ఇవ్వచ్చు, మెయిన్గా మీరు నీడి పీపుల్కి ఇస్తే ఇంకా మంచిది. నాకు బయటికి పోయేంత లేదు, మా ఆయన బిజీ. సో నేను ఇక్కడ మా కాలనీ వాళ్ళని పిలుస్తాను వాయనానికి. సో మీరు బయటికి వెళ్ళి నీడి పీపుల్కి ఇస్తే ఇంకా మంచిది. సో ఈ పాపకి ఎంచగా పసుపు పెట్టాను. తర్వాత బ్యాంగిల్స్ ఇచ్చాను కదా,
ఒకటి 1 ఇయర్ బేబీకి తెచ్చాను, ఇంకోటి 7 ఇయర్స్ ఆవిడకి, 9 ఇయర్స్ ఆవిడకి తెచ్చాను. ఈ పాప 4 to 5 ఇయర్స్. గాజులు తనకు కావాలి. సో నా దగ్గర ఉన్న ఏ గాజులు తనకు రాలే, అన్నీ పెట్టి చూశాను. సో తర్వాత వాయనం ఇచ్చి వాళ్ళ మమ్మీకి పెద్ద గాజులు ఇచ్చి నీకు తెప్పిస్తాను అంకుల్ తోటి ఈవినింగ్ అని చెప్పాను అనమాట. బై ద వే ఈ శారీ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ శారీకి మగ్గం వరకు బ్లౌజు చేపించుకొని బబ్లి పెళ్ళికి కడదామని ఆలోచన ఉంది నాకు. సో బాగుంటుందా లేదా అనేది కూడా కమెంట్లో షేర్ చేయండి. దీని మగ్గం వరకు బ్లౌజ్ చాలా బాగుంటుంది నా ఉద్దేశం. సో అన్నీ ట్రై చేశాను, సెట్ అవ్వలేదు తనకి. ఫైనల్గా వాళ్ళ మమ్మీకి 2-4 సైజులో బ్యాంగిల్స్ ఉంటాయి, 2-6 సైజులో బ్యాంగిల్స్ ఉంటాయి, అవి ఇచ్చా అనమాట. సో ఇప్పటి చల్లటి నీళ్ళు తాగను, నాకే అనిపిస్తుంది. ఒకప్పుడు వాయిస్ ఇట్లా వచ్చే యూట్యూబ్ వీడియోస్ మానేసాను, ఇప్పుడేమో వాయిస్ని మళ్ళీ పాట చేసుకుంటున్నాను. సో చల్లటి నీళ్ళు తాగను. తర్వాత ముత్తైదులు అందరు ఇంటికి వచ్చి వెళ్ళిపోయారు. నా అదృష్టం, మా ఇంటికి ఎప్పుడు వ్రతానికి వచ్చినా అందరు ఒకేసారి వస్తారు, 5-6 మస్తు అనిపిస్తుంది. సో అందరు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు వీడియో తీయలే, అందరికీ ఇష్టం ఉండదు కదా, సో అందుకే వీడియో తీయలేదు. హాయ్ అందరికీ. సో మన పూజ అయితే అయిపోయింది చెప్పి, సో పూజ అయితే అయిపోయింది, అందరు ప్రసాదాలు ఇచ్చి అందరు వాయినాలు తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇంకా సంధ్య ఒకరు వస్తే వాయినం ఇచ్చి అయిపోతే నేను ఒక పొద్దు అంటే తినొచ్చు అనమాట. ఈరోజు మొత్తం వాచింగ్ ఉండడు, ప్రసాదం తిని ప్రతిగా అది తినొచ్చు అనమాట. సో నేను ముత్తైదు వాయినం ఎట్లా ఇస్తాను షేర్ చేస్తాను రండి. సో యాక్చువల్లీ అందరు తీసుకెళ్ళిపోయినారు వచ్చి వాయినానికి. ఒక పెద్ద ఆమె ఉంటుంది ఇక్కడ, ఆంటీ ఎవ్రీ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆంటీకి రావడానికి కుదరట్లేదు. సో నేను ఏం చేస్తాను అంటే తనకి ఒక్కడికి వెళ్ళి ఇస్తాను అనమాట. లాస్ట్ ఇయర్ అలాగే ఇచ్చాను, ఈ ఇయర్ అలాగే. సో నేను ముత్తైదు వాయినాలు నార్మల్గా వెళ్ళిస్తాను, చేస్తాను. సో 2 ఆకులు, ఓకే. సో బ్లౌజ్ పీస్గా పెట్టవచ్చు నేను. సో ఇక్కడ 2 బ్లౌజ్ పీస్, 2 ఆకులు, 2 ఒక్కలు, 2 పసుపు కుంకుమలు, ఒక బొట్టు, 1 రూపీ కాయిన్, 2 అరటిపళ్ళు, 1 డజన్ బ్యాంగిల్స్, పువ్వులు, అలాగే శనగలు. సో నేను మొత్తం ఎన్ని 14 డజన్ ఉండే బ్యాంగిల్స్, 4 డజన్స్ వీటి శనగలు. వీటితో పాటు మనం రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇస్తే అది కూడా అన్నమాట. సో నేను ఏం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వలే, అందరికి ఇదే వాయినం ఇచ్చాను. సో ఇది వాయినం బ్లౌజ్ పీసెస్ కూడా తేలండి సరే. సో ఈ అమ్మకైతే ఉన్న ఇంట్లో తెచ్చినాయి అవి ఇస్తుంది అనమాట. సో ఇది మనం బ్లౌజ్ పీస్ పెడితే ఏంటంటే వేసుకోవచ్చుగా పెట్టాలి. సో నేను ఎవ్రీ ఇయర్ పెడతాను, ఇయర్ అసలు కుదరలేదు, నేను వెళ్ళను లేదు. సో ఇలా ఇస్తాను. అండ్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఉంటుంది, ఈసారి ఏం తెలియదు. అంటే ఇదంతా ఇన్స్టా మంచిగా అనిపిస్తున్నాను నేను, అంత ఇన్స్టాగ్రామ్ దయ్యా. సో ఎవరు ఇవ్వట్లేదు, నేను ఈసారి ఎదురు లేనట్టుగా ఉంటున్నాను. సో ఇదైతే వెళ్ళి ఈ వాయినం అమ్మ వాళ్ళకు ఇచ్చేస్తాను అనమాట. అవు ఈరోజు వెళ్ళొద్దు ఇంట్లో నుంచి పసుపు పెట్టుకుంటే ఆమె అమ్మవారి స్వరూపమే అందుతుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో ఆమె రాలేదు కాబట్టి వెళ్ళిస్తాను. సో అమ్మకి వాయినం ఇచ్చొచ్చాను. తను లిటరల్లీ నా కోసం వెయిట్ చేశారు తెలుసా. నువ్వు పిలవలేంది అనుకున్న బిడ్డ, కానీ తను నడవలేదు కదా, నువ్వు నడవలేవు కదా అమ్మ అని. లాస్ట్ 3 ఇయర్స్గా అమ్మకి నేను వెళ్ళి వాయినం ఇచ్చేస్తాను. ఎంత హ్యాపీగా, ఎందుకంటే వరలక్ష్మి రోజు అందరూ పసుపు పెట్టుకున్న నువ్వు పిలుస్తారు, ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు కదా, వాళ్ళు చిన్న పిల్లలు చూస్తుంటారు. సో అమ్మకి వెళ్ళి ఇచ్చేస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎవ్రీ ఇయర్ ఇస్తాను, ఈ ఇయర్ కూడా వెళ్ళాను. సో మన సంధ్య కనిపిస్తలే అంటారు, ఇక సంధ్య ఇయర్ మొత్తంలో ఎప్పుడు కూడా నన్ను కాళ్ళు ముట్టనివ్వదు. తనే నాకు పసుపు ఆల్రెడీ పెడతా ఉంటుంది. సో ఈ ఒక్కరోజు తన కాళ్ళు ముట్టుకొని పసుపు పెట్టినిచ్చే ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఆ తర్వాత మొక్కిద్ది. సో సంధ్య కనిపిస్తలేదు కదా, ఇగో సంధ్య వచ్చింది, కొంచెం లేట్గా వచ్చింది. సో ఫస్ట్ వాయినం ఆ పాపకి అయింది, లాస్ట్ వాయినం సంధ్యకి అయింది. ఆ 2 నుంచి షూట్ చేశాను, మీతో షేర్ చేశాను. సంధ్య నేను రెగ్యులర్ కలుస్తాం, కాకపోతే వీడియోస్ తీయట్లేదు అంతే. బాగుందా వీడియో, ఎలా అనిపిస్తే కామెంట్లు చెప్పండి. బై బాయ్.